పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో శరీరానికి నిద్ర, ఆత్మకు మరణం. అవును, శరీరానికి నిద్ర అవసరమే, ఆత్మకు మరణం ఉంటుందా? మరణం శరీరానికి కదా మరి అనేటువంటి క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీకు. సో ఆ విషయాలు, ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మన పిరమిడ్ డాక్టర్ రామకృష్ణ గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు నా యొక్క నమస్కారాలు, మీకు కూడా నా యొక్క నమస్కారాలు. ఎస్ సార్. సార్, శరీరానికి నిద్ర ఓకేని సార్, ఆత్మకు మరణం అన్నారు కదా, ఆత్మకు మరణం ఉంటుందా? శరీరానికి కదా మరణం. కరెక్టే సార్ మీరు చెప్పింది. దేహాన్ని వదిలిపెట్టడము భూలోక వాసులందరూ కూడా మరణం అంటున్నారు. దేహాన్ని త్యజించడం ఆత్మ అంటే తెచ్చుకున్న శరీరాన్ని ఆ టైం అయిపోయినాక వదిలేయడాన్ని మరణము, చనిపోయిండు, మరణించిండు అంటున్నాము, లేదంటే శరీరాన్ని వదిలిపెట్టిండు అంటున్నాము. అయితే ఇక్కడ మనము శరీరానికి నిద్ర చాలా అవసరం. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చిన శరీరము నిద్రపోతేనే అది రాత్రిపూట నిద్రలో శక్తిని తెచ్చుకొని పగులు వాడుకుంటున్నాం మనం. ఎవరు వాడుకుంటున్నారంటే మనస్సు, ఆ చైతన్యం వాడుకుంటుంది శరీరంలోని శక్తిని. కర్మయోగంలో ఉంచి కర్మయోగంలో శరీరాన్ని పని చేయించుకొని అందులో ఉండే జ్ఞానాన్ని అంతా తీసుకుంటుంది అనమాట. అయితే ఆత్మకు మరణము అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎన్నో జన్మలలో ఒక శరీరం తీసుకొని కొత్త శరీరం తీసుకొని పాత శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ జన్మలో కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఆత్మ. ఎందుకు అంటే ఆత్మకు జ్ఞానం ఉంది కానీ అనుభవజ్ఞానం లేదు. తీరి తెలుసు ఆత్మకు అన్నీ కూడా, కానీ అనుభవజ్ఞానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక శరీరం తీసుకొని ఆ శరీరాన్ని వాడుకొని ఎన్నో జన్మలలో మరి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది ఆ చైతన్యం. అంటే ఆత్మ, ఆ స్పిరిట్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, మనం దేవుడు అనొచ్చు. మరి ఒకవేళ మనం భూమి మీదకే రాకుండా శరీరాన్ని తీసుకొని వదలకుండా అట్లా రాకుండా ఉంటే కనుక ఆ చైతన్యానికి అనుభవజ్ఞానం అనేది రాదు. ఇంకోటి ద్వైతంలో ఉంటుందన్నమాట. అంటే మంచి చెడులో ఉంటాం మనం. భూమి మీదకి వచ్చి మంచి ఏందో చెడేందో చేసినాక దాంట్లో వచ్చిన ఆ ప్రాక్టికల్ అనుభవజ్ఞానాన్ని తీసుకొని ఇవి కూడా వద్దులే, దీంట్లో ఏం లేదు అని తెలుసుకుంటాం మనం. ఎప్పుడు ధ్యానం చేసినాక మనకు ఆ సబ్జెక్ట్ అర్థమయ్యి ఈ ద్వైతం నుంచి అద్వైతంలోకి పోతాం. అక్కడ ఏముంది అంటే ఏం చేసేది లేదు. అక్కడ ఏం చేసేది లేదు సార్. మంచి చేసేది, చెడు చేసేది లేదు. అంతా నిష్కామ కర్మ కింద చేస్తూ ఉంటాం అన్నమాట. మరి శరీరానికి రాత్రిపూట నిద్ర ఎంత అవసరం ఉండి శక్తిని తెచ్చుకుంటున్నామో, పగులు వాడుకుంటున్నామో, ఆత్మ కూడా శరీరాన్ని వదిలిపెట్టి పైలోకాలకు వెళ్ళి ఎంతో శక్తిని కూడా కట్టుకుంటుందన్నమాట. అది కూడా కట్టుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ అనుభవజ్ఞానాన్ని పొందుతుందన్నమాట. ఒకవేళ మనం ఆ శరీరం తీసుకొని తీసుకోకుండా ఉంటే అసలుకి ఏమి నేర్చుకోం మనం భూమి మీద. ఈ భూమి త్రీ డైమెన్షన్ ఇది. ఈ 3 డైమెన్షన్లో ఖచ్చితంగా మనం శరీరం తీసుకోవాల్సిందే. మనతో మర్చిపోయి మళ్ళీ మనము తెలుసుకోవాలన్నమాట. ఇది ఆత్మకు ఎంతో అవసరం సార్. మరి శరీరము నిద్రతోనే శక్తి తీసుకున్నది ఉపయోగపడితే ఇక ధ్యానం యొక్క ఉపయోగం ఏంటి మరి? శరీరము ఎరుకలేని నిద్ర అది. అంటే స్పృహ ఉండదు దానికి శరీరానికి. అప్పుడు మరి ఆ స్వప్నావస్థలో కొంతవరకు మనసు పనిచేస్తుంది. ఆ సుషుప్తావస్థలో శరీరము, మనసు, ఇంద్రియాలు ఏవి పనిచేయవు. అక్కడ సుషుప్తావస్థ, గాఢ నిద్ర, అక్కడ చైతన్యం మాత్రమే పనిచేస్తుంటుంది అన్నమాట. అప్పుడు మనకు సిల్వర్ కార్డ్ నుంచి ఆ సుషుప్తావస్థలో ఆ సిల్వర్ కార్డ్ నుంచి శక్తిని అంతా తీసుకుంటుంది అన్నమాట. కూడగట్టుకుంటుంది శరీరం, ఎనర్జీని తీసుకొని పగులు వాడుకోవాలి. మరి ఆత్మ ఆ సిల్వర్ కార్డ్ను కట్ చేసుకున్నాక ఆ శరీరము విడిపోయిన తర్వాత పూర్ణాత్మతో మనకు కనెక్ట్ ఉంటుంది అన్నమాట. ఆ శక్తి అంతా మనకు పూర్ణాత్మ నుంచి వస్తుంది. మన ఆత్మకు శక్తి అంతా కూడా పైన ఉండే పూర్ణాత్మ అన్ని మెసేజ్లు ఇస్తుంది మన ఆత్మకు. ఇట్లా చేసుకోవాలని శక్తి కూడా పూర్ణాత్మ నుంచి మనకు వస్తుందన్నమాట. మనకు తెలియదు అది. శరీరమే ముఖ్యం అనుకుంటాడు మానవుడు. కళ్ళకు కనిపించేదే నిజం అనుకుంటాడు. కళ్ళకు కనపడింది 90% ఉంది సృష్టిలో. సూక్ష్మం అంటాం దాన్ని. అట్లా మీరు అన్నట్లు శరీరము వదిలిపెట్టినాక ఆత్మ ఎంతో శక్తిని కూడా కట్టుకొని
ఎంతో జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తుంది సార్. ఇప్పుడు నిద్రలోనే ఇన్ని జరుగుతున్నప్పుడు మనం మెలకువలో ఉంటూ ధ్యానం చేయడం వల్ల జరిగే లాభాలు ఏంటి మరి? ఎప్పుడైతే మానవుడు మనం చూడండి చిన్నగా ఉన్నప్పుడు నిద్రపోయినాం, ఓ 40, 50, 60 ఏళ్ళు నిద్రపోయినాము, ఏమన్నా ముక్తి దొరికిందే? దుఃఖరాహిత్యం పొందినామా మనం? నిద్రపోతే ఏమొచ్చింది? ఏం వచ్చలేదు, శక్తి వచ్చింది శరీరానికి. కానీ ఆ ఎరుకతో నిద్ర అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండి శరీరాన్ని మనసును పూర్తిగా స్తంభింపజేయగలిగితే ఎరుకతో, అప్పుడు మన లోపల ఉన్న చైతన్యము ఆ శక్తిని కూడగట్టుకొని ఎన్నో విషయాలు భూమి మీద చక్కగా నిర్వర్తించవచ్చు అన్నమాట. ఆత్మకు శక్తి లేనప్పుడు ఏం చేయలేకపోతాం మనం. మనసుదే ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఈ మనసును మనం ఆత్మలో లయం చేయగలిగితే, మనసును శూన్యం చేయగలిగితే ఆత్మ శక్తివంతంగా తయారై అన్ని విషయాలు మనకు చక్కగా అర్థమవుతాయి. దాన్ని ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకో అని అంటున్నారన్నమాట రమణ మహర్షి గారు. అపోదిపోభవ అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఇట్లా ఎందుకు అన్నారు వాళ్ళు? ఏంది అపోదిపోభవ అంటే ఏంది? నీ దీపాన్ని వెలిగించుకునేది ఏంది అంటే మనసు చేసే మాయలబడి మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని ఒకసారి ఆపుకోగలిగితే, మనసును నిశ్చలం చేసుకోగలిగితే మానవుని లోపలికి అపారమైన కాస్మిక్ ఎనర్జీ లోపలికి పోయి నాడి మండలం అంతా శుభ్రమై ఆ మూడో నేత్రం తెరుచుకొని ఎన్నో జన్మలు చూసుకోవచ్చు మనం. అప్పుడు మనిషి నీది శరీరం కాదు రోయ్ అనుకుంటాడు. అప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. ప్రాక్టికల్ అనుభవం కొరకే మనం భూమి మీదకి మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎన్నో జన్మలైన తర్వాత మానవుడు తాను తెలుసుకుంటాడని చెప్తున్నాడు అనమాట. ఎట్లా తెలుసుకుంటాడు తాను అంటే కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, శరీరానికి కదలికలు ఉండకూడదు, మనసు కూడా కదలికలు ఉండకుండా మనసును శూన్యం చేసుకోగలిగితే ఇది శరీరం కాదు ఆత్మ అని ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాత మానవుడు ఎన్నో ఆధ్యాత్మిక స్పృహలకు వస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళను యోగులు, ఋషులు, బ్రహ్మర్షి అవుతాడు అనమాట. ధ్యాన సాధన ద్వారానే ఎరుకతో నిద్రలో కూర్చొని అన్నీ తెలుసుకోవచ్చు మానవుడు. మొత్తం మన సిస్టమ్ అంతా మన లోపల ఉంది. మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో అన్ని విషయాలు మనకు చక్కగా అర్థమవుతాయి సార్. అంతా మనసు బహిర్ముఖంలో ఉంది, బయట తిరుగుతుంది అన్నమాట. మనసు పరధ్యానంలో ఉంటాడు మానవుడు. మరి తనతో తన ఉంటే అది ధ్యానం అంటే. ఇప్పుడు మరి ధ్యానంతో ఎరుకతో నిద్ర అనేది చెప్పారు. శరీరానికి నిద్ర చాలా అవసరము అన్నారు, రైట్. ధ్యాన సాధన ఎక్కువ చేస్తున్నప్పుడు నిద్ర కూడా తగ్గుతూ ఉంటుంది కదా, నిద్రను జయించాలి అని కూడా అంటారు. నిద్రను జయించాల్సిన అవసరం లేదు సార్. నిద్రను జయించి ఏం సాధిస్తాం మనం? ఒక ఆయన 12 ఏళ్ళు నిద్రపోతలేడు, ఒక సైంటిస్టు. ఏం సాధించిండు ఆయన? నిద్ర అవసరం, ఏది అవసరం ఉందో దాన్ని మనం తీసుకొని అవసరం లేని దాన్ని పడేయాలి. ఇప్పుడు మీరు అన్నట్లు నిద్రలో శక్తి వస్తుంది బాడీకి, మరి దాన్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎరుకతో నిద్రలకు పోతుంది. మీరు అన్నట్లు ధ్యానం చేస్తే నిద్ర తగ్గుతుంది. ఒక పూట ధ్యానం చేయకపోయినా, నిద్ర పోకపోయినా చక్కగా పనులు చేసుకోవచ్చు. నేను రోజు 4 గంటలు నిద్రపోతా, రాత్రి 10, 11, 12 పండుకుంటా. నేను తెల్లవాడు 4 గంటలకు అట్లా లేస్తా. సేతు మహానుభావుడు ఏం చెప్పిండంటే గొప్ప విషయం చెప్పిండు ఆయన. మీరు 8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం లేదు, 4 గంటలు నిద్రపోతే చాలా బెస్ట్ ఉంటాడు. 2 గంటలు నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ 2 గంటలు పండుకుంటే ఆ 4 అవర్స్ నిద్ర పోవడం వలన మనిషి హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు. అంటే ధ్యాన సాధన వల్ల తగ్గాలి. చాలామంది మళ్ళీ ధ్యానం చేయకుండా నిద్ర పోవడం కాదు, కరెక్ట్ కాదు. పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోతేనే శరీరము ఎరుకతో నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే ధ్యాన స్థితి బాగా అద్భుతంగా కూరుతుంది. మనం శరీరాన్ని పండబెట్టాలి, దీనికి రెస్ట్ ఇవ్వాలి బాగా. అట్లయితేనే నిద్రలోకి వెళ్ళకుండా ఎరుకతో ఉంటాం మనం ధ్యానంలో. చాలామందికి నేను చూస్తున్నా ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోతూ ఉంటారు, గుర్రు సౌండ్లు కొడుతూ ఉంటారు. అయితే కారణం ఏం సార్ అంటే పగులు శరీరం అలసిపోతుంది, మనసు కూడా అలసిపోతాయి, రెండు అలుస్తాయి. అలసినప్పుడు అవి సేద తీర్చుకోవాలి, అంతే రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. అది ధ్యానంలో బాగా రెస్ట్లోకి వెళ్ళిపోతాడు మానవుడు. నిద్రల కన్నా ధ్యానంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవచ్చు మనం. చాలా అద్భుతమైన నిద్రలోకి వెళ్ళిపోవచ్చు ధ్యానంలో. యోగ నిద్ర అంటాం దాన్ని. తొందరగా వితిన్ 1 అవర్లో రెస్ట్లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ ఇంకొక వే కూడా జరుగుతుంది. ధ్యాన సాధన చేసి రాత్రి నిద్ర కూడా రాదు, పడుకోవాలి. నిజంగా ఆ 4 గంటలైనా పడుకోవాలి కదా. నిద్ర రాకుండా కూడా ఇబ్బంది పడతారుగా. రాత్రి ధ్యానం చేస్తారు, అయిపోయింది ధ్యానం, ఇంకా నిద్ర రాదు. రాకపోయినా అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
ఏం చేయాలి అప్పుడు వాళ్ళు? సార్ ఇప్పుడు నిద్ర లేమి వ్యాధి అని ఒకటి ఉంది, ఇన్సోమ్నియా అంటాం. అంటే అది బిఫోర్ మెడిటేషన్ వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళ గురించి ఆ కథ. ధ్యానం చేసే వాళ్ళు నిద్ర తగ్గుతుంది అంటే వాస్తవంగా నిద్ర అంత తగ్గదు ధ్యానం చేస్తే. వాస్తవంగా నా అనుభవంలో చెప్తున్నా, కొంతవరకు లేకపోయినా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం తప్ప ధ్యానం చేసే నిద్ర ఎక్కువ వస్తుంది. ఇంకా నిద్ర కొంతమంది నిద్ర ఎక్కువ పోతారు, రివర్స్ లో ఉంటారు. అది కాదు సార్, ఇప్పుడు అలసిపోతాం మానవుడు పగులు, అన్ని జీవులు అలసిపోతాయి. జీవులకు జీవరాశికి ధ్యానం అవసరం లేదు, చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతున్నవి. మనిషికి ఎందుకు నిద్ర అవసరం అంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు కాబట్టి నిద్ర అవసరము. మరి నిద్రపోతున్నప్పుడు ఎంతో స్వప్నంలో కూడా ఎంతో నేర్చుకుంటాము, ఆ సుషుప్త అవసరం నేర్చుకుంటాము, తుర్య స్థితిలో కూడా నేర్చుకుంటాము, మెలకుతో నేర్చుకుంటున్నాం, 4 రకాలు నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు నిద్రలో నేర్చుకోవడానికి ధ్యానం అనేది అవసరం అంటారా? ధ్యానం ఆ నిద్రలో నేర్చుకునికే ధ్యానం అవసరం మీరు అన్నట్లు. ఇప్పుడు ధ్యానం చేసి పడుకుంటే మనం నిద్రలో నేర్చుకుంటాము, ఎరుకతో ఉంటాము. స్వప్నంలో ఏం మెసేజ్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది, లేకుంటే మర్చిపోతాం. ఓకే, అట్లా మర్చిపోతున్నారు మానవులు అందరూ కూడా. రైట్, ఒక కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లా సార్ మాది. అక్కడ మాట్లాడుతున్నాం సార్. నా పేరు గుర్రం దుర్గారావు గారు, అడగండి సార్. నమస్కారం సార్. నమస్కారం. మా సందేహం ఏంటంటే, ఇప్పుడు మొన్న జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఓయూ రాము గారి క్లాసులు జరిగాయండి. చాలా అద్భుతంగా బాగా చెప్పారండి. మాస్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరేషన్ అని సంకల్ప శక్తి యొక్క రహస్యాల గురించి బాగా చెప్పారు సార్. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఒక సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి సార్. ఇప్పుడు మౌనం అనేది పెట్టుకున్నాక మనల్ని మాయ ద్వారా ఏదో ఒకటి మనల్ని మాట్లాడే సంఘటన జరుగుతుందండి. ఏదైనా సంకల్పం పెట్టుకుంటే ఇప్పుడు నేను మౌనంగా ఉండాలి ఈ రోజు నుండి అన్నప్పుడే మనల్ని మాట్లాడిచ్చే సంఘటన మనం ఈ రోజు నుండి పెట్టుకున్నాం అనుకోండి, ఈ రోజే 1 గంట 2 గంటలోనే మళ్ళీ మనల్ని మాట్లాడిచ్చే సంఘటన మాయ. ఏంటి సార్ ఆ పరీక్షలు ఏంటంటారు? అలాగా అవి పరీక్షలు ఏమి కావు. మనకు ఎరుక లేక నీవు ఉదయం నేను ఈరోజు 2 గంటలు మౌనంగా ఉంటాను నిశ్చయించుకున్నప్పుడు ఆ 2 hours వరకు మీరు ఉండలేకపోతున్నారు అంటే ఆ ఎరుక స్థితి లేకనే మనం ఎవరైనా వచ్చి మాట్లాడితే ఎంబడే మాట్లాడము, ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడము, మళ్ళీ మాట్లాడి మళ్ళీ పక్క వాళ్ళ వినదొబ్బడము, ఆయన ఫోన్ చేసినా నేను మాట్లాడలేకుండా నేను మాట్లాడకుంటే ఇవల్ల కుంటి సాకులు. ఇప్పుడు మీరు 2 hours ఉండాలనుకున్నప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎరుకతో ఉండండి. అంటే మౌనం అంటే ఆలోచనలు ఉండకూడదు, నోటకెళ్ళి మాట రాకుండా ఉండగలగాలి. సార్, ఉండాలనుకున్నప్పుడు మాట్లాడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటున్నారు, బయట నుంచి వస్తున్నాయి. అది ఎందుకు అంటున్నారు? ఏ సిచ్యువేషన్ బయట నుంచి వస్తలేదు, నీ లోపల సిచ్యువేషన్ అట్లా ఉంది. ఉండగలుగుతామా లేదా అంతే సార్. బయట సంకల్పం స్ట్రాంగ్ లేదా? అవును సార్, సంకల్పం స్ట్రాంగ్ లేదు. నీవు అనుకున్న మాట మీద నీవైతే చేయాలనుకున్నావో దాని మీద ఎరకలేక సార్ చెప్పినట్లు మనసు మాయలబడి డబ్బును మాట్లాడేస్తున్నారు. అదొకటి. ధ్యాన శక్తిని కూడా పెంచుకోవడం అవసరమేనా? చాలా అవసరం, చాలా చాలా అవసరం. ధ్యానంలో ఉంటే ఎవరు మాట్లాడరుగా సార్. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతలేరు, పట్టించుకుంటలేవు, వింటలేవు. మరి ఆ కళ్ళు తెచ్చినాక ఎందుకు వస్తుంది మనకు ఇబ్బందులు? అంటే ఇప్పుడు ఏం చేయాలి వారు? ఏం లేదు, గట్టి నిర్ణయం చేసి దృఢ సంకల్పం పెట్టుకోవాలి. నేను 4 hours మాట్లాడను గాక మాట్లాడను. ఎవరన్నా ఏమన్నా వచ్చినప్పుడు ఏదో రాసి చూపించండి, పేపర్ మీద రాసి చూపించాలి అంతే తప్ప నోరు తెరవకుండా ఉంటే చాలు, అది మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, దుర్గారావు గారు విన్నారా? మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు అనే విషయం చెప్పారు, అది మళ్ళీ చూడండి. ఒకటి అనుకుంటే ఎందుకు జరగట్లేదో కూడా చెప్పి ఉంటారు మీరు అందులో. దీనికి కూడా సమాధానం అందులో ఉంటుంది, మీకు ఉంటుంది. అది విని మీ జీవితంలో ఆచరించండి. వింటున్నారు కానీ ఆచరణలోకి రావాలండి. మీరు ఆచరించడానికి కావలసిన పరీక్ష, మీరే అన్నారు పరీక్ష అని. అవును, పరీక్షనే, మీరు అది పాస్ అవ్వాలి. రైట్, మీరు వాళ్ళకి చెప్పండి, అందరికీ చెప్పేసేయండి, నేను ఈరోజు మౌనం, ఎవరితో మాట్లాడను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేస్తారు. రైట్, మాట్లాడే పొజిషన్ వచ్చింది, మీరు మాట్లాడకుంటే నడవదు అన్నప్పుడు పేపర్ మీద రాసి చూపించండి, లేదా రేపు మాట్లాడదామని చెప్పండి. మీ సంకల్పం ఎంత ఉందో దాన్ని బట్టే ఉంటుంది. రైట్, సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు ఇంట్లో పాసిబుల్ అవ్వట్లేదు కదండి, ఆ ఒక్కరోజు ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. మీరు ధ్యాన కేంద్రాలు ఎన్నో ఉన్నాయి కదా మనకు,
అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసిరండి. అలా అలా మీ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి అడ్డంకి సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీలో అడ్డంకులు వస్తున్నాయంటే మీ లోపలనే ఉంది, అంతే, పొరపాటు మన లోపల ఉంది. అది మీరు శక్తిని పెంచుకోవాలి. ధ్యాన శక్తిని పెంచుకున్నప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఓకే దుర్గారావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో మనం నిద్ర గురించి మాట్లాడుతున్నాం. సో కొంతమంది డీప్గా నిద్రపోతూ ఉంటారు, కొంతమంది నిద్ర రావట్లేదు అని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధ్యానం చేసిన తర్వాత చాలాసేపు నిద్ర రావట్లేదు, కూర్చొని చదవాలనిపించట్లేదు, ఏంటి మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత నిద్ర వస్తలేదు అని అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు ధ్యాన స్థితిలో లేరు, మనసు శూన్యమైలేదు. ఇంకా ఎక్కడ ఉంది అంటే ధారణ అంటే శ్వాసను గమనించడం ద్వారానే ఉంది వాళ్ళకు. ఆలోచనలు గమనించడం, శ్వాస గమనించడం, ఆ స్పీడ్ వచ్చే ఆలోచనల మీద తర్జన భర్జన అయ్యి ఆ ధ్యానంలో ఉన్నారు, కానీ మనసు శూన్యమైలేదు వాళ్ళకు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ధ్యానం చేసినాం గంట సేపు అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. మనసును శూన్యం చేసుకొని కూర్చున్నప్పుడే శక్తి నీ లోపలికి పోతుంది, నీకు నిద్ర కూడా మంచిగా వస్తుంది. నిద్ర రాదనే ప్రసక్తి ఉండదు ధ్యానం కరెక్ట్ కుదిరితే కనుక. ఇప్పుడు నేను నిద్ర రాలేదంటే టూ మచ్ ఆఫ్ ఆలోచనలతో ఉన్నట్టేనా? ఎస్, 100% కరెక్ట్ అది. ఓహో, కొంతమంది మరి ధ్యానంలో కూడా డీప్గా నిద్రపోతారు, ఏమంటారు? వాళ్ళకి ఏమవుతుంది సార్ అంటే పూరా రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూర్చున్నా అలాగే, ఎప్పుడు కూర్చున్నా అంతే. వాళ్ళు పగులు కళ్ళు తెరిచినాక వాళ్ళు అనవసరంగా మాట్లాడము, అనవసరమైన విషయం మీద ఆలోచించడము, కళ్ళు తెరిచినాక మనసుతో ఎరకలేదు, మళ్ళీ ఎప్పటిలాగా ప్రాపంచిక విషయంలో దూరడము, అంత చెత్త అంతా నింపుకోవడము, మళ్ళా ధ్యానంలో కూర్చోవడము, మళ్ళీ చెత్త క్లీన్ చేసుకోవడము, ఇది జరుగుతుంది. బయటి ప్రపంచాన్ని సాక్షిగా చూడగలిగితే, అంత ఇన్వాల్వ్ కాకుండా ఉండగలిగితే మంచిగా ఉంటాం. బయట ఇన్వాల్వ్ కాకపోకుండా ఉన్నా కూడా ధ్యానం బాగా గుర్తుంది. దాని నిస్సంగత్వం అంటాం. బయట జరిగే వాటిని అంటే తక్కువ చూడడం, తక్కువ వినడం, తక్కువ మాట్లాడడం. ఎస్, కరెక్ట్ సార్. లేదా అనవసరమైనవి చూడకుండా ఉండడం, అనవసరమైనవి మాట్లాడకుండా ఉండడం, అనవసరమైనవి పనులు చేయకుండా ఉంటే చాలా మటుకు ధ్యానం మంచి కూరుతుంది, నిద్ర కూడా వస్తుంది. ధ్యానం కుదరడము అంటే ఏంటి సార్? కుదరడం అంటే చాలా మంది ఇవాళ కుదిరింది అయితే ఏంటంటే ధ్యానము చేసేది కాదు అది. చాలామంది ధ్యానం చేసిన గంట అంటాము, అది చేసేది కాదు ధ్యానం. అంటే ఏం చేయకపోకుండా ఉండడమే ధ్యానం. అంటే ఆలోచించకుండా, చూడకుండా, మాట్లాడకుండా, శరీరం కదలకుండా నిశ్చలంగా ఉండడం, మనసును శూన్యం చేసుకొని ఉండడమే ధ్యానం అంటే. మరి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏదేదో ఆలోచించుకుంటూ కూర్చుంటాం మనము. స్పీడ్ ఉంటుంది కొంతమందికి, మనసు ఆగుతలేదు, వాళ్ళు ధారణలో ఉండరు. ఇప్పుడు ధారణ, ధ్యానము, సమాధి. ధారణ ధ్యానం కాదు, అది నీవేం చేస్తున్నావు? అభ్యాసానికి కూర్చున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏంటి కొరకు? ధ్యానంలోకి వెళ్ళడానికి, అంటే అంతర్ముఖంగానికే నీవు సాధన చేస్తున్నావు. అది అంతర్ముఖం అయ్యి మనసు శూన్యం కాకుండా ఉంటే నీవు ధారణలే ఉన్నట్లు. ధారణలో ఉన్న కూడా ఏమవుతుంది పేషెంట్లకు కానీ వేరే వ్యక్తుల కంటే ఆ ధారణ కూడా కొంత ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే శ్వాసను గమనిస్తున్నావు కాబట్టి ఆ శక్తి, ఆ ఎనర్జీ లోపలికి పోతుంది నీకు. శారీరకంగా, మానసికంగా కొంతవరకు బెటర్గా ఉంటాడు మనిషి. అంటే మనసు శూన్యం కాకపోయినా సరే, మనసు శూన్యమైందే జీవితం మారిపోతుంది. ఆ ఒక్క దాని కొరకు అంతసేపు గంటలు గంటలు ధ్యానం చేయాల్సి వస్తుంది. జీవితం మారింది అంటే మనసు శూన్యంలో ఉన్నారు. అవును సార్, ధ్యానంలో శూన్యంలో ఉన్నారు. అతనికి మంచి స్థితి. ఎన్ని సంవత్సరాలున్నా జీవితం మారలే, పరిస్థితులు మారలే అంటే మనసు శూన్యం అవ్వడం లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నాడు? ధారణలో ఉన్నారు. ధారణ అంటే కళ్ళు మూసుకున్నారు, శ్వాసను గమనిస్తూ ఆ అభ్యాసంలోనే ఉన్నారు. ఎస్, 100% కరెక్ట్. సమాధి స్థితిలోకి రాలే. ధ్యానం నుంచి సమాధిలోకి వెళ్తాం. ఇప్పుడు డీప్ సమాధిలో సైలెన్స్లో ఉండి కూడా బయటికి వచ్చిన తర్వాత ప్రతిదానికి డిస్టర్బ్ అవ్వడం, మాటలతో డిస్టర్బ్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటుందా? జరుగుతుంది. ఎందుకని అంటారు? వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ సాంగత్యము, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ బంధుమిత్రులు కానీ అట్లాంటి పూర్తి ప్రాపంచికంగా ఉన్న వ్యక్తుల వెంబడి తిరగడము, అట్లా సాంగత్యం నుంచి ఏమవుతుందంటే వాళ్ళకు ధ్యానంలో కూర్చున్నప్పుడు నిస్సంగత్వం కాలేకపోతుంది, మనసు నిశ్చలం అయితే లేదు. అంటే బయట ఉండే ఆ చెడు సాంగత్యంలో తిరగకూడదు. ఇప్పుడు పిక్చర్ చూస్తాను, నేను సినిమా చూస్తాను థియేటర్లో, నేను పెద్ద ఇన్వాల్వ్ కాను, చూస్తా అంతే. కానీ ఇప్పుడు డే అంతా మనం ఎలాంటి వాళ్ళతో సాంగత్యం, ఎలాంటి వాళ్ళతో మాట్లాడతాం
అది కూడా మన ధ్యాన సాధన మీద నిద్ర మీద ఇంపాక్ట్ పడుతుంది. తప్పక పడుతుంది. 100 వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ థాట్స్ 100% అన్నీ కూడా. అవును, మన సబ్ కాన్షియస్ మైండ్ అంతా పీడ్ అయిపోతుంది అనమాట. అందుకే రాత్రి ధ్యానం చేసి పడుకోమంటారుగా. అవును సార్, ధ్యానం చేస్తే క్లియర్ అవుతుంది అంటారా? అవును. ఇప్పుడు డే అంతా ఎంతో మంది ఎన్నో పనులు చేస్తుంటారు సార్, ఎంతో మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, ఎంతో మందితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. సో నైట్ వితౌట్ ఏది లేకుండా నిద్రపోతే ఎలా ఉంటుంది, ధ్యానం చేసి నిద్రపోతే ఎలా ఉంటుంది? ధ్యానం చేసి నిద్రపోతేనేమో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు, తొందరగా రిలాక్స్ అవుతాము. ఇంకోటి స్వప్నాలు, మంచి స్వప్నాలు వస్తాయి. అంటే స్పిరిచువల్గా ఉన్న స్వప్నాలు మనకు రానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ధ్యానం చేసి నిద్రపోతే మనం అనుకున్నప్పుడు లేవచ్చు, టైం కూడా అలారం లాగా పనిచేస్తుంది. ధ్యానం చేసి పండుకుంటే 5కి లేవాలంటే 5కి కరెక్ట్ లేస్తాం మనం. అది కూడా ఒక మనకు బెనిఫిటే. ఇప్పుడు ధ్యానం చేయకుండా డే అంతా ఏ పనుల్లో ఉన్నారో అలాగే యాజ్ ఇట్ ఈస్గా పడుకున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది? అంత నిద్రలోకి వెళ్ళిపోకపోవచ్చు. నిద్ర కూడా డిస్టర్బ్లోనే ఉంటుంది. పొద్దున నిద్ర సరిపోనట్టు అనిపించడానికి రీజన్ ఏంటి సార్? రాత్రిపూట నిద్ర లేకపోవడమే, అనీజీగా ఉంటుంది ఉదయం. ఒకవేళ నువ్వు ఇప్పుడు సుషుప్త అవస్థ చాలా ఇంపార్టెంట్ సార్. వీళ్ళందరూ చాలామంది ఇప్పుడు స్వప్నావస్థలే ఉంటున్నారు, నిద్రలా ఈట్యూట్లో కలలు పడుతున్నాయి. అంటే అక్కడ మనసు ఇంకా ఉంది. మనసు లేని స్థితిలో నిద్రపోయినప్పుడు తక్కువ నిద్ర అయినా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న చాలా బెస్ట్గా ఉంటాం మనం. అంటే పొద్దున్న నిద్ర మత్తులో ఉంటున్నామంటే నిద్ర సరిగ్గా లేదు, ధ్యాన శక్తి సరిగ్గా తీసుకోవట్లేదు అనే కదా అర్థం. ఎస్, కరెక్ట్. పొద్దున్న లేచి 1 గంట ధ్యానం చేసినా సెట్ అయిపోతుంది ఆ ఎనర్జీతో, మంచిగా. ఏమంటారు? అంతే అంటారా? పగులు కూడా అందుకే పగులు కూడా మధ్యాహ్నం ఎప్పుడో మనకు వీళ్ళు ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి, పని లేనప్పుడు. మధ్యాహ్నం పడుకోవడం గురించి ఒక కాలర్తో మాట్లాడినాక ఆన్సర్ చెప్పండి. సరే సార్. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. నేను క్వశ్చన్ అడగాలి సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచో చెప్పండి. మాది కర్నూలు సార్. నా పేరు మల్లేశ్వరి సార్. మల్లేశ్వరి, కర్నూలు. అడగండి. అదే సార్, నేను పౌర్ణమి ధ్యానం చేశాను సార్. మొన్న నాకు ఏమైందంటే సార్, ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా నా బాడీ పైకి లేస్తున్నట్టుగా అనిపించింది సార్. ఎక్కడ చేశారు సాధన? ఇంట్లోనే సార్, మామూలుగా 4కి లేచి చేస్తాను సార్. ఓకే. 2 hours 6:30 దాకా ధ్యానంలో కూర్చున్నప్పుడు అట్లా అనిపించింది సార్. ఏం సార్ అది? నేను నిద్రపోయినా, నాకు అర్థం కాలేదు సార్ అది. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 2 years అయింది సార్. ఓకే. ఇది ఫస్ట్ టైం మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందా? లేదు సార్, ఫస్ట్ టైం. అంటే కొంచెం ఉలికి పడినట్టుగా అనిపించి ఇట్లా బాడీ లేస్తున్నట్టుగా అట్లా అనిపించింది సార్. ఓకే, విందాం సార్. ఆమెకు ఎరుకతో నిద్ర ధ్యానంలో ఉన్నది కరెక్ట్ సెట్ అయింది. అయినప్పుడు ఆ శక్తి లోపలికి పోయి ఆమె శరీరం అంతా బాడీ వెయిట్లెస్ చేస్తుంది. అంటే శరీరం తేలిక అయిపోతుంది. తేలికయ్యి ఒక్కొక్కసారి సూక్ష్మ శరీరం కూడా బయటకు రావచ్చు. సూక్ష్మ శరీరం, హాస్టల్ బాడీ వస్తుంది, ఈతర శరీరం కూడా వస్తుంది అన్నమాట. అది ఈమె ఏం చేసిందంటే అలాగే కూర్చుని ఉంటే ఇంకా ఎన్నో అనుభవాలు పొందేది. అది కొంచెం భయపడ్డట్లు ఏదో లేచిపోతుంది, తేలికైందనే ఫీలింగ్ రాందాడు ధ్యానం పోతుంది అనమాట. అవును, మీరు వెంటనే బయటకు వచ్చేసారా లేచినట్టు అనిపించినప్పుడు? లేదు సార్, నాకు గుర్తుకొచ్చింది సార్ మరి కొద్దిసేపుకి. మళ్ళీ తర్వాత మళ్ళీ నేను నిద్రలో పోయినా అని నాకు డౌట్ గా ఉంది సార్. కాదు, మీరు అడిగింది చెప్పండి. సార్ అడిగేది ఏంటంటే, మీరు తేలికై లేచుతున్నట్టు అనిపించినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి బయటకు వచ్చారా ధ్యానం నుండి? లేదు సార్. అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారు సార్. ధ్యానంలోకి వెళ్ళి కళ్ళు తెరవకపోయినా మనసు పని చేసింది అనుకోండి, ధ్యానంలోకి వెళ్ళి మిస్ అయిపోయింది, ఇక బయటకు వచ్చేసి శరీరం కదలాల్సిన అవసరం మనసు. సో మొత్తం మీద ఎనర్జీస్ తో బాడీ అంటే సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యే ప్రయత్నంలో ఉంది. అవును, మంచిగా ఉందమ్మా మీకు స్థితి. ధ్యానం ఏం చేయాలి వారు ఇప్పుడు? సాధన పెంచుకోవాలి. అట్లా అయినప్పుడు మనసును స్టార్ట్ చేయకుండా మనసును సాక్షిగా చూడండి. మీరు ఏది జరిగినా అది విన్నారు కదా, అలా జరిగినప్పుడు సాక్షిలాగా గమనించండి. అంతే, గమనించండి. మీరు ఇంకా డీప్లోకి వెళ్ళిపోతారు. నిద్రపోయానా అనే ఈ అనుమాన డౌట్లు కూడా వద్దు, ధ్యాన సాధన పెంచుకుంటూ పోండి. ఓకే అండి. సో కంటిన్యూస్గా రోజు ఒక 42 days ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. మరి ఇప్పుడు మధ్యాహ్నం నిద్ర, ధ్యానులు పొద్దున్న ధ్యానం చేస్తూ ఉంటారు, నైట్ చేస్తుంటారు, కుదిరినప్పుడు 5 నిమిషాలు. మెడిటేటర్స్ మధ్యాహ్నం నిద్రపోవాలా వద్దా? నార్మల్ పీపుల్ నిద్రపోవాలా వద్దా? ఇద్దరి కోసం చెప్పండి. ఇప్పుడు మధ్యాహ్నము నిద్ర అనేది
కనీసం ఒక 20 minutes కానీ 30 minutes పోవాలి. ఎవరైనా ధ్యానులైనా పోవచ్చు. 20 minutes 30 minutes పోతే రిలాక్స్ అవుతుంది బాడీ, మళ్ళీ పని హుషారు చేయగలరు. 20 minutes అంతే. మళ్ళీ గంటలు లేదు, నువ్వు ధ్యానం మళ్ళీ గంట చేసుకోవచ్చు, 2 గంటలు చేసుకోవచ్చు మధ్యాహ్నం, ఏం పర్వాలే. ఇప్పుడు తిన్న ఎంబడే ధ్యానం చేసి తొందరగా డైజెషన్ అవుతుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. తిన్న వెంటనే చేసినప్పుడు ఆక్సిజన్ కంటెంట్ అక్కడికి వెళ్ళక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఈ మధ్యలో అనుకున్నారు వాళ్ళు. సరి అయిన ధ్యానం వెంటనే లేదు, అది ఇంతకుముందు ఇప్పుడు రీసెర్చ్ అది చెప్తాంది కదా, వెంటనే కాకుండా కొద్ది టైం తీసుకున్నాక చేయమని. మంచిదే, కొద్దిసేపు తిరిగి అటు ఇటు తిరిగి చేసుకోవచ్చు. ఇంకొకటి ధ్యానంలో తిన్న ఎంబడే ధ్యానం చేస్తే నిద్రలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆక్సిజన్ ఎక్కువ ఇక్కడే ఉంటది కదా, మొత్తం ఇక్కడే ఉంటది, బ్రెయిన్ కి వెళ్ళదు. ఈ పొట్ట కదలదు, ఎప్పుడు కూడా బొడ్డు కదులుతుండాలి. చిన్న పిల్లలకి ఎట్లయితే శ్వాస తిన్నాక కదలదు, శ్వాస ఈడికి వచ్చిపోతుంటది. అప్పుడు కొద్దిగా అనీజీగా అనిపించవచ్చు, నిద్రలోకి వెళ్ళిపోవచ్చు, ఎరుక ఉండదు అనమాట. సో 20 నిమిషాలు పడుకోవాలి. 20 minutes. సరే, ఒక కాలర్తో మాట్లాడు. హలో అండి, నమస్కారం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి అండి? మాది కోరుట్ల, కల్లూరు నుంచి కమల గారు, అడగండి. ఏం లేదు, అంతా మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఇది ధ్యానం చేసినాక హుషారు అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు కడుపులో ఇట్లా బాగా గట్టిగా పిసికినట్టు నొస్తుంది అన్నట్టు. ఎందుకన్నట్టు అర్థమైతే. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను చేయబట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. శాకాహారిగా మారారండి? ధ్యానం మొదలుపెట్టి నుంచి శాకాహారిగా మారాను. అంటే ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి అవుతుందా, అప్పుడప్పుడా? ప్రతి గంట కూర్చోగానే, గంట కాకముందే అర్ధగంట, పోన్ గంట రాగానే ఇట్లా కడుపులో బాగా గట్టిగా నొస్తుంది. అదే ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. తర్వాత ఈ నొప్పి రాగానే కదులుతున్నాము, అది కదిలే వరకు ఏటో పోతుంది అన్నట్టు. కదులుతున్నారా, బయటకు వస్తున్నారా? బయటికి ఏం వస్తలే, కదిలి మళ్ళీ కూర్చుంటున్నా. రైట్. ఇప్పుడు బయటకు వచ్చినాక తగ్గిపోతుందా? మళ్ళీ పట్టప్పుడు ఏం వస్తలేదు సారు. అది ధ్యానంలో మాత్రమే నొప్పి వస్తుంది, బయటకు వచ్చినాక లేదు. చెప్తారు, విందాం. ఎందుకోరకు అట్లా అవుతుందంటే, మీకు ఆ పొట్టలో ఎక్కడనో అసిడిటీ ఉంది, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లము హీల్ అవుతుంది అన్నమాట. మీరు ఏం చేశారంటే, కష్టపడి సాధన కూర్చొని ఆలోచన లేకుండా చేసుకోనికి ప్రయత్నం చేసి ఆలోచన లేకుండా అయినప్పుడు శక్తి లోపలికి పోయి నీకు ఎక్కడైతే పొట్టల ప్రాబ్లం ఉందో దాన్ని హీలింగ్ చేసేటప్పుడు కొంత అనీజీగా అనిపిస్తే మీరు వెంటనే కళ్ళు తెరవడమో లేకుంటే నుసరడం చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అంతసేపు కూర్చోవాలి. అయితే మీరు అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు ఆ పొట్టలో ఏమైనా అనీజీగా అనిపించినప్పుడు, నొప్పిలాగా అనిపించినప్పుడు దాన్ని కూడా గమనిస్తూ కూర్చోండి. అట్లా ఇంకొక అర్ధగంట, ఇంకా కంప్లీట్ నొప్పి తగ్గుతుంది, మీకు ఎప్పటికి నొప్పి రాదు. ఇంకా తగ్గే మూమెంట్లో మీరు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు అట్లా చేసుకోవద్దు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ధ్యానంలో అక్కడ గమనిస్తూ ఉండాలి. అంతే సార్, ఎక్కడ గమనిస్తే అక్కడికి ఎనర్జీ వెళ్తుంది, పోయి అది నీకు శుభ్రం అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యేదాకా కూర్చోవాలి, ప్రాసెస్ అయిపోయేదాకా. అవును, వండర్ఫుల్. ఈసారి ఇలా ప్రాక్టీస్ చేయండి కమల గారు, తర్వాత మీ అనుభవాన్ని పంచండి. థ్యాంక్ యూ అండి. మరో కాళ్ళతో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ధ్యానం చేస్తున్నానండి 2023 నుంచి, పాల్గొన నుంచి మాట్లాడుతున్నానండి. ధ్యానం 2023 నుంచి చేస్తాను. అప్పటి వరకు ధ్యానం అంటే ఏదో తెలియదు నాకు. చాలా అద్భుతంగా జరిగిందండి, ఎన్నో అనుభవాలు అద్భుతాలు జరిగి. కాకపోతే ఇప్పుడు రోజు తెల్లవారుజామున కానీ సాయంత్రం ఎప్పుడంటే అసలు నాకు వీలున్నప్పుడల్లా చేస్తున్నానండి. ఇలా ధ్యానం మొదలు పెట్టగానే నిద్రలోకి వెళ్ళిపోతుందండి. నిద్ర ధ్యానం ఏమీ తెలియట్లేదండి. కానీ నిన్నాళ్ళు ఒక ఎరుకలోనే చేశానండి ధ్యానం. ఆ ఎరుకలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయండి, చెప్పడానికి 100లోనే ఉన్నాయి చెప్పాలంటే. నేను ఇప్పుడు మీ ప్రశ్న ఏంటండి? ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అది ఆత్మ, అదే నా నిద్ర, ఆత్మ నిద్రలో బయటకు వెళ్ళిపోతుందా, నేను ఇంట్లోనే ఉన్నానా తెలియట్లేదండి నాకు. రైట్. 2023 నుంచి ఈ రోజు దాకా అట్లనే జరుగుతుందా? వెళ్ళిపోతుంది, ఆత్మ బయటకు వెళ్ళిపోతుందా, నిద్రలో వెళ్తుందా అర్థం అవట్లేదండి. మీ పేరండి? పేరు మంగతాయారండి. మంగతాయారు. ఎస్, విన్నాం. ఒక విషయం ఏంటంటే అండి, నా ఆత్మ నేనే 3 సార్లు, నాకు నా శరీరం నాకే కనిపించిందండి 3 సార్లు.
ఓకే సార్ ఓకే అండి. నేను ఇలాగా పొలాయి నీళ్ళు పట్టుకోవాలని గమ్మున ఇలా లేకపోతుంటే అండి నా శరీరం పడుకునే ఉందండి. నేను కూర్చుని ఉన్నాను లేకపోతుంటే. ఓకే అండి. మీ 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 మంగతాయర్ గారు మీ అనుభవాలన్నీ కూడా పంచుదూరు కానీ పిఎంసి హలో పిఎంసి కాల్ చేసి మీ అనుభవాలు పంచండి. ఇక్కడ మీరు ప్రశ్న అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్తారు. నిద్రపోతున్నానా ధ్యానంలో ఉన్నానా తెలియట్లేదా అని ఒకవైపు అంటున్నారు, అనుభవాలు ఇంకో వైపు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అనుభవాలు ఎరుకతో ధ్యానంలో ఉన్నప్పుడు తెలిసినాయి. ఎప్పుడైతే అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆమె, ఆ నిద్రలో ఏమవుతుందో తెలుస్తలేదు ఆమెకు. ఏదో తన శరీరం తను చూసుకున్నా అని అంటుంది. అది ఎరుకతో చూసుకున్నది ఆమె. హాస్టల్ బాడీ కనిపించుండొచ్చు, అది కూడా ఒక మంచి అనుభవమే. ఇంకా నిద్రనా లేకుంటే ధ్యానం అనేది ఎట్లా తెలుస్తుంది నాకు అని అంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్రావస్థలకు వెళ్తేనేమో బయటి శబ్దాలు వినపడవు మనకు. ఇంకా ఓకే చెప్పినా వినపడదు, ఫ్యాన్ శబ్దం వినపడదు, ఏది వినపడదు. ఒకవేళ నీకు నిజంగా ధ్యాన స్థితిలోగానే ఉంటే ఫ్యాన్ శబ్దం కూడా వినిపిస్తుంది మనకు, పిట్టెలాల్సిన శబ్దాలు వస్తున్నాయి. ఓకే అనగానే బయటకు వచ్చేస్తా. అంటే ఆలోచన లేకుండా కూర్చుంటే చాలుగా నీకు వినిపించేటి వినపడని. ఫ్యాన్ శబ్దం వినిపిస్తుంది అంటే నీకు ఎరుకతో ఉన్నావు, అవేర్నెస్ ఉంది నీకు. ఏది వినపడకుండా పోయిందంటే నీకు గాయపంగా నిద్రలో వెళ్ళామా అని అర్థం. ఓకే చెప్పినా కూడా మనకు వినపడదు సార్. వండర్ఫుల్, విన్నారు కదండి. ఆ విధంగా మీరు గమనించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు కృష్ణకుమారి అండి, గుంటూరు నుంచి. కృష్ణకుమారి గారు, అడగండి మీ సందేహం ఏంటో. అదే టైటిల్ పేరు శరీరానికి నిద్ర ఆత్మకు మరణం అన్నారు కదా. అంటే మరణం లేదు కదా ఆత్మకి, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు డౌట్. మీరు ఇప్పటి వరకు విన్నారా? ఇప్పటిదాకా సబ్జెక్ట్ చెప్పారు, మీరు విన్నారా? విన్నానండి. విన్నారా? అందులో ఉంది సమాధానం, మళ్ళీ చెప్తారు. ఆత్మకు మరణం అనేది మనం భూలోక వాసులం అట్లా అనుకుంటాము, మరణమే లేదు. కానీ మనం ఇప్పుడు సపోజు నేను కొత్తకోట నుంచి హైదరాబాద్కు వచ్చిన అంటే నేను చనిపోయినట్లు కాదు కదా, నేను వేరే ఊర్లో ఉన్నా. ఇక్కడ మనం ఆత్మ ఈ భూలోకం నుంచి వేరే లోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ అక్కడ ఉంది కదా. కాదు సార్, ఆత్మకు మరణం ఉండదు కదా. మీరు టైటిల్లోనే ఆత్మకు మరణం అని పెట్టారు కదా. ఎందుకంటే మనకు ఇప్పుడు అర్థం కావాలి కదా భూలోక వాసులకు. ఒక సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు మరణమే లేదు అని తెలియాలంటే మరణము ఉంది అని అన్నాక లేదని చెప్పాలి. ఏదైనా ఒక నెగిటివ్ మనకు అర్థమైతేనే పాజిటివ్ అర్థమవుతుంది. ఆత్మకు మరణం అంటే ఆత్మకు మరణం ఉండదు అని చెప్పడం కోసమే ఉంది అనాల్సి వస్తుంది. ఆత్మకు మరణం అని మనం అందరం అనుకుంటాం. మరణం ఆత్మకు ఉండదు, శరీరానికి ఉంటది, భూలోకాన్ని వదిలేయడమే అని చెప్తారు. అంతే, విన్నారు కదండి. మనం అనుకున్నదే, కాకపోతే అది ఆత్మకు మరణం అని పెట్టి ఇది చెప్పాలనుకున్నారు వారు. ఓకే మేడం గారు, మంచి ప్రశ్న అడిగారు. అర్థమైందా అండి? క్లియర్గా రీచ్ అయిందా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. రైట్. సో అది ఎందుకు పెట్టారు, ఎందుకు అనే ప్రశ్న రావాలంటే జవాబు వస్తుంది, వాళ్ళకు కూడా బాగా బుర్రలకు ఎక్కుతుంది అన్నమాట. డన్ సార్. చెప్పండి, ఇంకేమంటారు? మరణం గురించి ఏం చెప్తారు? అదే మరణం అనేది మనము అంటే ఈ బాడీ వికెట్ చేసిన తర్వాత మరణం అనేది ఎక్కడ సృష్టిలో ఆత్మకు లేదు, శరీరానికి మాత్రమే ఉంది. మరి మనము శరీరాన్ని బాడీ వికెట్ చేసినప్పుడు పైలోకాలకు వెళ్ళి ఎంతోమంది మాస్టర్స్ను మాట్లాడి చర్చించి శరీరం వదిలిపెట్టిన తర్వాత మనకు రిలాక్సేషన్ అంటే స్వస్థత పొందే కొన్ని రూమ్స్ ఉంటాయి. అక్కడ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ మనకు స్వస్థత చేకూర్చినాక మనం కొన్ని సంవత్సరాలు అక్కడ స్వర్గంలో విహరించి ఎంతో ఆనందాన్ని, ఎంతోమంది మన బంధుమిత్రులను కలుసుకొని కొంత టైం గడిపి మళ్ళీ మన కర్మ సిద్ధాంతం ప్రకారము మళ్ళీ మనం భూమి మీదకి ప్రిపేర్ అయ్యి కిందికి వస్తున్నాం. అంటే బయట కూడా బంధుమిత్రులు ఉంటారా సార్? అవును సార్, మన చనిపోయిన కింద మనతో పాటు ఉన్న వాళ్ళు అంటారా? అవును సార్. అక్కడ బంధుత్వాలు ఉండవు, కానీ ఇక్కడ మన బంధుత్వం రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిన వాళ్ళని కలుసుకుంటాం. వాళ్ళు ఇంకా జన్మ తీసుకోకపోయి ఉండిండొచ్చు, అప్పుడు కలుసుకుంటాం. ఇప్పుడు ఆత్మకు మరణం లేదని ధ్యానం ఉన్నా లేని వాళ్ళకు కూడా తెలుసు. కానీ మరణం అంటే ఎందుకు భయపడుతున్నారు అనేది ఒక కాలర్తో మాట్లాడినాక మీరు సమాధానం చెప్పండి సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే.
సౌండ్ తీసేయాలండి, టీవీ సౌండ్ కంప్లీట్ బంద్ చేసేయాలి. నమస్కారం సార్. టీవీ నమస్కారం సార్. సౌండ్ తగ్గియాలండి. తగ్గించాను. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి? సార్ నేను లక్ష్మీపూర్ నుండి లక్షపేట మండల్ మంచిర్యాల జిల్లా. మీ పేరు? నా పేరు గంగన్న అప్పని. అడగండి. స్వామి సత్య దర్శనానికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు బనుకులాగా వస్తుంది స్వామి. వణుకు అంటే షేక్ అవుతున్నారా? వస్తుంది. ఓకే బనుకులాగా వచ్చినప్పుడు దల్లం తెలివైతుంది. ఓకే. ఎప్పటి నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు? బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను చాలా రోజులు అవుతుంది స్వామి చేసుకోవచ్చు. చాలా రోజులు అంటే దాదాపు ఒక సంవత్సరం అవుతుంది అనుకోండి. సంవత్సరం నుంచి కూడా ఇలాగే అవుతుందా? ఇలాగే అవుతుంది. ఎప్పుడు అడగాలి అనుకుంటున్నా, నాకు ఈ అవకాశాలు దొరకలేదు. శాకాహారిగా మారారా మీరు? అవును, మారాను. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారు మీరు? దాదాపు అరగంట లేక 40 నిమిషాలు. మీ వయసు ఎంత అండి? నాది 49, 50 దాకా ఉంటుందండి. రైట్ అండి, విందాం సమాధానం సార్. ఓకే, నమస్కారం అండి. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వైబ్రేషన్ ఎనర్జీ ఇట్లా మొత్తం షేక్ అవుతుందని బాడీ అన్నారు కదా, మీకు నాడి మండలము అపరిశుభ్రంగా ఉండొచ్చు. అప్పుడు మీకు మనసు శూన్యమైనప్పుడు ఆ విశ్వశక్తి లోపలికి పోయినప్పుడు ఆ నాడి మండలము శుభ్రం అయ్యేటప్పుడు శరీరంలో ఒక రకమైన వణుకు, ఒక వైబ్రేషన్ వస్తుంది. మీరు కానీ అలాగే 2-3 అవర్స్ కన్నా కదలకుండా అట్లే కూర్చోగలిగితే మీకు సూక్ష్మ శరీరం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది బయటకు వచ్చేటప్పుడు శరీరంలో ఊపుతుందన్నమాట, బాగా మొత్తం షేక్ చేస్తుందన్నమాట, వైబ్రేషన్ వస్తుంది. అప్పుడు మీరు అలాగే కూర్చోవాలి. సాధన పెంచుకుంటే ఆ హాస్టల్ బాడీ ఒకసారి కానీ మీకు బయటకు వచ్చిందనుకో, మీకు ఎప్పటికీ వణుకే ఉండదు అసలు. ఇంకా అది బయటకు వచ్చేటప్పుడు మీకు అట్లా అవుతుంది. మంచి ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మీకు అట్లా అవుతుంది. అప్పుడు మీకు ఆ బాడీ కదిలినప్పుడు మీకు డిస్టర్బ్ అవుతుంది. అయినా పట్టించుకోకూడదు. ఏదైతే కదులుతుందో దాన్నే గమనిస్తూ కూర్చోండి. మీకు వచ్చే అనుభవం ఆ బాడీ ఏదైతే షేక్ అవుతుందో దాన్నే గమనిస్తూ కూర్చుంటే ఆ వైబ్రేషన్ అనేది పోతుంది, వణుకుడు పోతుంది, పోయి సూక్ష్మ శరీరం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ధ్యాన సాధన పెంచాలి. ఇప్పుడు అర్ధగంట చేస్తున్నారు, ఒకసారి 40 నిమిషాలు చేస్తున్నారు, క్రమం తప్పకుండా 1 గంట అన్న మినిమం కూర్చోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ధ్యానులందరూ కూడా ఒక అర్ధగంట ధ్యానం చేస్తున్నారు. ఎప్పుడైతే మనసు శూన్యమయ్యి శక్తి లోపలికి పోయేటప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. ధ్యానం అంటున్నారు. అసలు సెట్ అయ్యే టైంలో బయటకు వస్తున్నారు వాళ్ళు. ఎక్కువ శాతం జరుగుతుంది. అందుకే ఒక జాము 2.5 గంటలు కంటిన్యూ కూర్చోవాలి. పత్రిసారి మార్నింగ్ 5 o'clock నుంచి 8 వరకు కూర్చోబెట్టేవాళ్ళు. మరి ఉదయం ఆ టైంలో మనం అట్లా కూర్చోగలిగితే ఇవన్నీ సెట్ అవుతాయి. 3 hours కూర్చోవాలి. వండర్ఫుల్. విన్నారు కదండి, ఆ విధంగా మీరు సాధన చేసి మీ అనుభవం పంచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. మరి ఆత్మకు మరణం లేదని అందరికీ తెలుసు, వింటూనే ఉన్నాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఇంకా బాగా మనకు కూడా అర్థమైపోయింది. అయినా సరే మరణం అంటే ఇంకా ఎందుకు భయం ఉంటుంది? వాళ్ళ గురించి భయం లేకపోయినా ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు వెళ్తారేమో, లేదా వెళ్ళిన వాళ్ళ గురించి బాధపడుతూ భయపడుతూ ఎందుకు ఉంటారంటారు? మనిషికి, మానవునికి దుఃఖము, పరిదుఃఖము, మహాపరిదుఃఖం ఉంది. మీరు అన్నట్లు ఏంది మరణం అంటే భయం. ఎందుకంటే మొట్టమొదటి భయం ఏం చచ్చిపోతా కానేమో అని ఉంటుంది మనిషికి. ఎందుకు ఆ భయం ఉందంటే బంధం నుంచి బంధం నుండి వస్తుందా? అయస్, నేను ఇవల్ల వదిలిపెట్టి ఎట్లా పోవాలి? ఆస్తులు ఉండేవి, ఎన్నెన్నో, నాకు పేరుంది, నా ఫ్యామిలీ ఏమవుతుందో నేను చచ్చిపోతే. అజ్ఞానం నుంచి దుఃఖం వస్తుంది మానవునికి. అయితే ఒకసారి ధ్యానంలో కూర్చొని హాస్టల్ బాడీ కానీ చూసుకుంటే కంప్లీట్ 100% అతనికి దుఃఖం పోతుంది. ఇంకా నేను చనిపోను, మంది చెప్పింది నిజమే, శరీరం ఉండదు కానీ నేను చనిపోను. నా బాడీ ఇంకోటి సూక్ష్మ శరీరం ఉంది, నాకు 7 శరీరాలు ఉన్నాయి, నేను అసలు శరీరమే కానీ ఆత్మ అని తెలుసుకుంటాను అనమాట. ఇక్కడ ఉన్నది నాది కాదు, ఇది ఇక్కడ ఉండడానికి ఒక ట్రస్టీగా నేను అనుభవించడానికి వచ్చాను. నేను అన్ని వాడుకోవాలి, ఇక్కడ పెట్టిపోవాలి. నా బంధువులు కూడా, నా ఫ్రెండ్, నా కుటుంబ సభ్యులు నా వెంబడి రారు, వాళ్ళకు నాకు సంబంధమే లేదు అసలు అనే భావన కలిగినప్పుడు మరణ దుఃఖం ఉండదు. ఇంకా వండర్ఫుల్ సార్. మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో హలో, అడగండి, ప్రశ్న అడగండి. మీ పేరు, ఎక్కడి నుంచో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
అది నందిగా ఉండి నా పేరు ఝాన్సీ అండి. మీ పేరు? ఝాన్సీ. ఝాన్సీ. ఝాన్సీ గారు అడగండి. హలో. వినబడుతుంది, అడగండి ప్రశ్న. అదే నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ధ్యానం మీద కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చొని చేస్తాను. నా వయసు 65 సంవత్సరాలు. ఓకే. ధ్యానం చేసేటప్పుడు చేస్తా కుర్చీలోంచి వంగిపోతున్నానండి. మేలుకు వచ్చేసరికి నేను వంగుని ఉంటున్నా, మళ్ళీ లేచి మళ్ళీ చేస్తుంటే మళ్ళీ మధ్యలో మళ్ళీ వంగిపోతున్నా, మళ్ళీ మేలుకు వచ్చేసరికి మళ్ళీ పైకి లేస్తున్నా. రైట్. ఓకే. ఎందుకు అలా జరుగుతుంది? రైట్. మీరు బయటకు వచ్చినాక ఎలా ఉంటుంది మీకు? బానే ఉంటుంది. హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారా? ఓకే రైట్. విందామండి సమాధానం. నిజమే ఈ మధ్య ఇలా వంగడం. నమస్తే, మీకు నమస్కారం. మీకు తల పడిపోవడానికి కారణం ఏంటంటే నిద్రపోవడం. ఇట్లా ముందుకు పడిపోవడం. 100% నిద్ర అంటే ఒక అద్భుతమైన యోగ నిద్ర సార్. అది ధ్యానం కాకపోవచ్చు కానీ, ఆలోచన లేకుండా కాకపోయి ఉండొచ్చు కానీ, నిద్ర మాత్రం యోగ నిద్ర అనాలి. దాన్ని రిలాక్సేషన్ వస్తుంది. ఇంకొకటి, ఈ జీవాత్మ ఎన్నో జన్మల నుంచి ఏ రోజు రిలాక్స్ అవ్వలేదు, ఎప్పుడు కూడా ధ్యానం చేసలేదు. కాబట్టి ఈ జన్మలో కొత్తగా ధ్యానం చేయడం వల్ల ఒక స్వస్థత పొందుతుంది ఆ జీవాత్మ. మనసు, జీవుడు అంటే మనసు ఏ జన్మలో అంత రిలాక్స్ అయ్యలేదు, ఎప్పుడు నిద్రపోయింది తప్ప ఏం లేదు అక్కడ. ఈ జన్మల రిలాక్స్ అవ్వడం వల్ల తల పడిపోతుంది. అయితే ఏం చేయండి అమ్మ మీరంటే, అట్లా పడిపోయినప్పుడు లేచి కాళ్ళు ముఖం కడుక్కొని కొన్ని నీళ్ళు తాగి మళ్ళీ కూర్చోండి. మీరు నిద్ర రాదు. ఇంకా మీరు కొద్ది నిద్రకి వెళ్ళిపోతున్నారు, ఏం పర్వాలేదు. యోగ నిద్ర. నిద్రనే కానీ యోగ నిద్ర. అందుకే ఇన్ని రోజులు ధ్యానంలో ఉండగలిగింది. దాని నుంచి ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతం కూడా అవుతుంది సార్. సో అలా పడిపోయినామని తెలిసినప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాలి. నిద్రలో పోకుండా ఎరుకతో ఉండగలగాలి. రైట్. అట్లా విన్నారు కదండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, అది యోగ నిద్రే అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో మరణ భయం తన గురించి అట్లా ఉంటుంది. మరి వేరే వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయేవారని తెలుసు కదా, మరి వేరే వాళ్ళ గురించి ఎందుకు అంత భయం ఉంటుంది? వాళ్ళ మీద ఉండే బంధం అంటే, మా వాళ్ళు, నాకు సంబంధికులు, నాకు వాళ్ళు హెల్ప్ చేసిండ్రు, వాళ్ళు దూరం అయితే నాకు ఎంత ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, భార్య తన చచ్చిపోతే భయం ఉంది, భార్య చచ్చిపోతే కూడా బేరుకుంటాడు. ఎందుకంటే నా భార్య పోతే నా పరిస్థితి ఏందో, నాకు ఎన్ని కష్టాలు వస్తావో. అంటే ఇది మొత్తము ఒక రిలేషన్షిప్, బంధము. మొత్తం మీద బంధమే దుఃఖానికి భయానికి కారణం. మరణ భయాన్ని జయించడానికి ఏం చేయాలి సార్? మరణ భయాన్ని జయించడానికి ధ్యానమే తప్ప ఇంకా సృష్టిలో ఇంకొక మార్గం లేదు సార్. ధ్యాన సాధన ద్వారానే బుద్ధుడు చెప్పినట్లు దుఃఖము, పరిదుఃఖం, మహాపరిదుఃఖం పోతుంది. ధ్యానం చేస్తేనే మనిషికి మరణ భయం పోతుంది, రోగ భయం పోతుంది, వృద్ధాప్య భయం కూడా పోతుంది. ఈ 3 భయాలు ఉన్నాయి మానవులకు. రోగ భయం ఉంది, ముసలిగా అయితేనేమో అని భయపడతాడు, చచ్చిపోతానేమో అని భయపడతాడు. ఈ 3 దుఃఖాలు ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు. పక్క వాళ్ళకు ధ్యానం నేర్పిస్తే నీకు పరిదుఃఖం పోతుంది. చూడండి, ఒకటి చేస్తే మనకు 2 లాభాలు వస్తున్నాయి. ఎదుటి వాళ్ళకి నేర్చుకున్నదంతా పంచితే వాళ్ళ దుఃఖం పోయినప్పుడు నీకు పరిదుఃఖం పోతుంది. నువ్వు చెప్పిన మార్గం. జ్ఞానం పంచలేని వాళ్ళు ఏం పంచాలి? ఇప్పుడు సబ్జెక్టు ఉంది, వాళ్ళకి చెప్పలేరు క్లాసులు, అందరూ క్లాసులు చెప్పలేరు కదా, మరి ఎలా పంచడం, ఏం పంచడం? వాళ్ళు ధ్యానమే చెప్పాలి, నేర్పిస్తే అందులో ఒక 10 మందిలో ఒకడు చెప్పేటాడు దొరుకుతాడు, నీకు బోధించే వ్యక్తి దొరుకుతాడు. అంటే ధ్యానం నేర్పించే వాళ్ళకు సపోర్ట్ చేసినా కాంట్రిబ్యూట్ చేసినా ఓకేనా? ఒక్కటే సార్. మరి అదే అడుగుతాయి, అంటే అందరూ నేర్పించాలని చెప్పాలని లేదు. పిరమిడ్ కట్టిపియండి, ఓకే. లేదు క్లాసులు పెట్టి ఒక మాస్టర్ని పిలిపించి చెప్పియండి, మీకు చెప్పనీకి రాకపోతే. మీరు నేర్పిస్తున్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తి అద్భుతంగా బయటకు వస్తాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు వచ్చిండు, పత్రి సార్కు వాళ్ళ గురువు సదానందకి సార్ దొరికిండు. అట్లా మనం ఒకరిని పట్టుకుంటే వాడు చెప్తాడు 1,00,000 మందికి. కానీ ధ్యానం అయితే నేర్పిస్తూ పోవాలి. ఇంతే. మనం చేసిన ధ్యానాన్ని పక్క వాళ్ళకు నేర్పియండి. మాట్లాడడానికి రాకపోతే ధ్యానం నేర్పి నీకు వస్తుంది కదా. రైట్. ధ్యానం ఇది అని చెప్పి కూర్చోబెడితే అంతే సార్, అంతే అతను తెలుసుకుంటాడు. సో ఫైనల్ గా నిద్ర, మరణం రెండింటి గురించి చెప్పండి సార్. నిద్ర శరీరానికి సంబంధించింది. మరణం అనేది సృష్టిలో లేదు, వాస్తవంగా ఎక్కడ లేదు మరణం అనేది. పర్మనెంట్ నిద్రనేగా.
పర్మనెంట్ నిద్రనే. అయితే పర్మనెంట్గా నిద్రపోవడం ఎక్కువసేపు. ఇక్కడ నుంచి ఆ జీవాత్మ భూలోకం నుంచి నిష్క్రమించడాన్ని మనం మరణం అంటున్నాం. ఇతరులకు అర్థం కానికే లాంగ్ స్లీప్ అనుకోవచ్చు కదా, లాంగ్ ఎక్కువసేపు నిద్రనే మరణం అంటున్నాం కదా. పొద్దున్న లేస్తాను, శాశ్వతమైన నిద్ర మరణం, శాశ్వతమైన నిద్ర అది శరీరానికి అలా అనుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే ఈ శరీరము వదిలిపెట్టినాక ఆ సోలు భూమి మీద ఉండదు కాబట్టి, మంచి కంటికి కనిపిస్తలేడు కాబట్టి అట్లా అంటాం. ఒక కరెక్ట్ వర్డ్ ఏంటంటే బాడీ వేకెట్ చేసిండు అని చెప్పాలి. బాడీ వేకెట్ చేశాడు అంతే. ఇది ఇక్కడ ఉంది బాడీ, ఇంకోటి బాడీ కూడా లేదు కదా, ఇది పంచభూతాలకు వెళ్ళిపోయింది, ఆత్మ పైకి వెళ్ళిపోయింది, అయిపోయింది, వెకేట్ అయిపోయింది, వెకేట్ తీసేసుకున్నాడు. బాడీ వెకేట్ అంటే కరెక్ట్, చనిపోవడము, డైడ్ అంటే మరణించడం, బట్టలు వదిలేయడము అని ఎట్లా చెప్తున్నామో శరీరాన్ని వదిలేసిండు అని చెప్పడం కరెక్ట్. చనిపోయిండు అని అనకూడదు. చనిపోయిండు అంటే ఇక్కడ నుంచి వేరే లోకాలకు వెళ్ళిపోయిండు అని అర్థం. ఇప్పుడు మరణమే లేదన్నప్పుడు కర్మకాండాలు ఉన్నాయా? లేవు. కర్మకాండాలు అవసరమేనా? అవసరం లేదు. పత్రిజీ ఇంత డెప్త్గా చెప్పారని అర్థమైంది. అవును, మరణమే లేదు కాబట్టి ఇవన్నీ వద్దన్నారు. ఆ జ్ఞాపకాలు పోలేక అతను ఆ వ్యక్తి మీద ఎక్కువ అభిమానం పెట్టుకొని అతనికి ఏదో చేద్దాము, ఇది చేస్తే అది చేస్తే ఏదన్నా ఫలితం వస్తుందేమో, ఆత్మకు శాంతం కలుగుతుంది. ఆత్మకు శాంతం అవసరం లేదు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కన్నా ఉన్న వాళ్ళ కోసం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంటుంటారు చాలా మంది. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయింది సార్, వాళ్ళకి ఏం చేయాల్సిన ఏం చేసినారు, అది ఉన్న వాళ్ళకు చేయాలి, ఉన్న వాళ్ళకు చూపించడానికి చేస్తున్నాం అనేదే ఇప్పుడు జరుగుతున్న తంతులు. అది నేను చచ్చిపోతే నాకు ఇట్లా చేయాలి కదా అని. నెక్స్ట్ అల్టిమేట్ సార్, చివరగా మీ మెసేజ్ మనము బాడీ వికెట్ చేసే వాళ్ళకు సత్సంగము, స్వాధ్యాయము, సజ్జన సంగతం చేసి పక్క వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పడమే అత్యద్భుతమైన స్థితి మానవుంది. అలా చెప్తూ వెళ్ళిపోవాలా? అవును సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, శరీరానికి నిద్ర, ఆత్మకు మరణం అనేటప్పటికే ఆత్మకు మరణం ఎక్కడిది అనే ప్రశ్న నుండే ఆన్సర్ వచ్చింది. ఒక ప్రశ్న వస్తే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇది సంగతి. నిద్ర అనేది ఎంత అవసరమో, నిద్ర ఎంత పోతామో, ఎలా అనేది చక్కగా చెప్పారు. ఇది మళ్ళీ చూడండి, దీన్ని రిపీట్ చేయండి. ధ్యానంలో ఎలా ఉండొచ్చో చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా. ఇది మళ్ళీ చూసి రివిజన్ చేసుకుంటూ లాస్ట్కు ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సంగతమే చేస్తూ ఉండాలి. ఇది అందించడానికే పిఎంసి ఆవిర్భవించడం జరిగింది. ఇది అందరికీ పంచడానికి. సార్ అన్నారు పంచాలి అని. ఈ బెస్ట్ పంచడం ఏదైతే ఉందో పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి మీరు ఇవ్వగలిగినంత ఇస్తే ఇది ప్రపంచానికి అందించబడుతుంది. పరిదుఃఖాన్ని పోగొట్టుకునే ఒక అద్భుతమైన మార్గమే పిఎంసి ట్రస్ట్ అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.